లగచర్ల ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే రామ్మోహన్ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. లగచర్లలో ఇప్పటి వరకు ఒక్క ఎకరం కూడా తీసుకోలేదని, భూసేకరణపై గులాబీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడి ప్రజలు స్వయంగా ఫార్మాసిటీ ఏర్పాటును కోరుతున్నారని తెలిపారు. కలెక్టర్పై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడి సురేష్ను కేటీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ హరీష్ రావు మొత్తం కూడా అభూత కల్పనలు తీసుకొని దాంట్లో నరేందర్ రెడ్డిని, మాజీ శాసనసభ్యుడు కొరంగల్ని ఒక పావులాగా వాడుకొని దీని వెనుక పెద్ద తలకాయలు కేసీఆర్ వీళ్ళంతా కూడా ఉండి ఒక నాటకాన్ని రక్తి కట్టించే విధంగా ఒక నాటకాన్ని చేసి, ఈ సురేష్ అనే వ్యక్తి అతను ఎస్టీ కాదు, యాజ్ ఇఫ్ ఎస్టీ లాగా వేషధారణ చేసిండు. అతను మణికండలో కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంట్లో ఉంటాడు. అతను షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్. పోలీసులు అతని గురించి ఇతర రాష్ట్రాలు కూడా పంపిస్తే కూడా దొరకని విధంగా దాచిపెట్టారు. కేటీఆర్ వాళ్ళే దాచిపెట్టారు. ఆయన మనం సామాన్య నిరస్తులు నిజంగా ఎవరైనా పేదవాడు రైతనుకో ఇప్పటికే దొరికిపోయాడు. ఇతర రాష్ట్రాలు లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు. ఎట్లయితే పూర్తిగా స్మగ్లర్స్, డకాయిట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారో అది చేసిన పాస్పోర్ట్ సీజ్ చేశారు. అయినా సరే దొరకట్లేదు. అంటే మీరు ఆలోచన చేయండి. దీని వెనుక ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పెద్ద తలకాయలన్నీ కూడా కూర్చొని ఒక కలెక్టర్ని చంపాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేశారు.